ఎన్ని కోట్ల రూపాయలు దేవరా సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సో మరి ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే టీవీలో కావచ్చు, సినిమా వర్గాల్లో కావచ్చు, ప్రేక్షకుల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా దేవరా సినిమా కోసమే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఈ సినిమా గురించే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇదే నేపథ్యంలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మనం చూసుకుంటే RRR సినిమాతోని గ్లోబల్ స్టార్గా కూడా మంచి పేరు సంపాదించి పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సో మరి ఆయనకు సంబంధించి ఇప్పుడు ఈ దేవరా సినిమాకి ఎంత పారితోషికం తీసుకున్నాడు, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ఆయన రెమ్యునరేషన్ ఎంతవరకు పెరిగింది అని దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం, ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి గ్లోబల్ స్టార్ అంటే మామూలు విషయం కాదు. సో మరి RRR సినిమాతోని అటు రామ్ చరణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇంకోవైపు దర్శకుడు రాజమౌళి, వీళ్ళు ముగ్గురు కూడా మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడైతే దేవరా సినిమాకు సంబంధించి ఈ సినిమా భారీ బడ్జెట్ తోని ఇంకా భారీగా నిర్మించారు. సో మరి కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమా దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ సోలోగా వస్తున్న సినిమా 6 సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నాడు. సో మరి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాకు సంబంధించి చాలా భారీగానే అంచనాలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఒక విధంగా చూసుకుంటే ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ నుంచి తొలిసారిగా టాలీవుడ్లో నటిస్తుంది ఈ సినిమాలోనే కాబట్టి, అండ్ విలన్ కూడా సైఫ్ అలీ ఖాన్ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇంకా బాలీవుడ్ సైడ్ నుంచి కూడా ఇంకా భారీగానే మంచి క్రేజ్ ఈ సినిమాకి ఉంది అని చెప్పుకోవచ్చు. మరి మంచి బజ్ కూడా ఈ సినిమా క్రియేట్ చేసుకుంది. సో మరి ఇప్పుడైతే ప్రజెంట్ RRR సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అంటే 45 కోట్లు అప్పుడు తీసుకున్నాడు. సో మరి ఇప్పుడు దేవరా సినిమాకి 60 కోట్ల పారితోషికం తీసుకున్నాడంట. సో మరి దాదాపుగా 30% అయితే పారితోషికం పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో మరి గ్లోబల్ స్టార్ కంటే మామూలుగా ఇంకా ఎక్కువగానే ఉండాల్సిందిగా, నార్మల్గా ఇంతనే తీసుకున్నాడనే విధంగా ఇంకొంతమంది అనుకుంటే బాబోయ్ 60 కోట్ల అని ఇంకొంతమంది అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ దేవరా సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 60 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. అండ్ బాలీవుడ్ నుంచి వచ్చి ఇందులో హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్ మాత్రం ఈ సినిమాకి 5 కోట్ల పారితోషికం తీసుకుందంట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే జాన్వీ కపూర్ పాత్ర మాత్రం ఈ సినిమాలో ఎక్కువగా కనిపించదు. పార్ట్ 2లో మాత్రం జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది అనే విధంగా మాత్రం కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం గురించి, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.